ద ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ సింపుల్ చాయిసెస్ ఫర్ ఎ రిచర్ లైఫ్. రచయిత మార్గన్ హౌసెల్. ఖర్చు, స్పెండింగ్ అనేది ఒక కళ, ఒక ఆర్ట్ అని రచయిత చెప్తారు. ఖర్చు చేయడం అంటే సర్వత్రా ఫార్ములాస్ ప్రకారం కాకుండా మన వ్యక్తిగత అనుభవాలు, అంచనాలు, భావోద్వేగాలు, సంస్కృతి లాంటి విషయాలతో మేళరించి ఉండాలి. ఏదో ఒక వస్తువుకు మర్యాద ఇవ్వడం, ఎన్వి అవ్వకపోవడం, అడ్మిరేషన్ అవ్వడం వంటి తేడాలపై సంపూర్ణ అవగాహన అవసరం. అంచనాలు, ఎక్స్పెక్టేషన్ చాలా కీలకం. ఎక్కువ ఆదాయం ఉన్నా కూడా మన అంచనాలు ఎక్కువగా ఉంటే సంతృప్తిగా ఉండటం కష్టం. మన ఇన్కమ్ కంటే మన యాస్పిరేషన్స్, ఇతరులతో పోల్చుకునే మన ఆకాంక్షలు, సోషల్ ప్రెజర్స్ వంటివి ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆనందానికి ఖర్చు చేయడం, స్పెండింగ్ ఫర్ జాయ్ ఆర్ వెల్ బీయింగ్. ఖర్చు చేయడం అంటే ఎప్పుడూ వసతి ప్రదర్శన, స్టేటస్ డిస్ప్లే కాకుండా మన జీవితాన్ని, ఆనందాన్ని, ప్రశాంతిని ప్రొడక్టివిటీని చేసే విషయాలపై ఖర్చు చేయడం ముఖ్యమని రచయిత చెప్తాడు. అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, సంబంధాలు, ఆరోగ్యం వంటి విషయాలను సాధారణంగా అన్నింటికంటే ప్రాధాన్యం ఇవ్వాలని రచయిత చెప్తున్నాడు. పూర్తిగా ఖర్చు పనులు కాకుండా రిగ్రెట్ను తగ్గించడమే ముఖ్యమైనది. ఆకాశాన్ని తాకడం కాకుండా ముందుగా తలంచుకొని చేసిన ఖర్చులు తరువాత మనకు బాధ సృష్టించకుండా ఉండేలా ఉండాలి. జీవితాంతం చూసినప్పుడు మనలో రిగ్రెట్ ఎక్కువగా ఏ విషయాలపై ఉంటాయనేదే ఆలోచించాలి. కుటుంబపరంగా ఆరోగ్యం, సంబంధాలు వంటివి కూడా పరిగణలో తీసుకోవాలని రచయిత చెప్తాడు. స్లో, డెలిబరేట్ వెల్త్ బిల్డింగ్, సంపాదన పొదుపు, సేవింగ్, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ వంటివి జాగ్రత్తగా కాంపౌండ్ ప్రక్రియ అనుసరించుకుని చేయడం అవసరమని రచయిత అంటాడు. కానీ వాటిని మాత్రమే నిర్వచించకుండా ఖర్చు చేయడం ఎలా మన జీవితాన్ని మెరుగుపరుస్తుందో దానిపై దృష్టి పెట్టాలి అని రచయిత చెప్తున్నాడు. ఒకే ఫార్ములాలు ఏంటి, ఒక సైజు ప్లాన్ అన్ని వారికి సరిపోదని రచయిత చెప్తుంటాడు. ప్రతి వ్యక్తికి ఖర్చు చేసే విధానం, విలువలు, పరిస్థితులు వేరుగా ఉంటాయని రచయిత మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాడు. కీ టేక్అవేస్ ఫ్రమ్ దిస్ బుక్: మీరు ఏ విషయాలకు ధనాన్ని ఖర్చు చేయాలనుకుంటున్నారో ముందుగానే తెలుసుకోండి. అది ఆనందం తెస్తుంది లేదా సామాజిక ప్రదర్శన మాత్రమేనా అని విచారించండి. మీ లైఫ్ స్టైల్ని, రిలేషన్షిప్స్ని, ఆరోగ్యం, భావోద్వేగ శాంతిని మెరుగుపరిచే అంశాలకు పర్సనల్ ఆర్థిక లక్ష్యాలు అమర్చుకోకండి. ఖర్చులు చేసే ముందు పశ్చాత్తాపం, రిగ్రెట్ ఉంటుందా లేదా అన్న ప్రశ్న అడగండి. అంచనాలు ఎక్కువగా పెరుగుతున్నట్లు ఉంటే వాటిని సరిచూసుకోండి. ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ పోవడం మానండి. ఆర్థిక నిర్ణయాల్లో మన భావోద్వేగం ఎంత ప్రాముఖ్యం కలిగి ఉందో గుర్తించండి. అది మనకు చెడ్డైన నిర్ణయం తీసుకోవడం నుండి తప్పించుకోవచ్చు.